నమస్తే అండి, నేను రజా. దేక్ లేంగే సాలా సాంగ్ ప్రోమో చూసినారా? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి సాంగ్ ప్రోమో అయితే రిలీజ్ అయింది. నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇప్పుడు ఒక రికార్డులు కూడా బద్దలు కొడుతుంది. దాదాపు మిలియన్ కొద్ది వ్యూస్ తో దూసుకుపోవడం అయితే జరుగుతుంది అనమాట. అలాగే లైక్స్ కూడా దాదాపు 40,000 దగ్గరలోకి అయితే వచ్చేసినాయి. ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. వేల కొద్ది కామెంట్స్ తో దేక్ లేంగే సాలా సాంగ్ ప్రోమో ఏదైతే ఉందో, బీట్ ఎలా ఉందో కుమ్మేస్తుంది అనమాట. మీరే చెప్పండి బీట్ ఎలా ఉందనేది. అయితే ఏంటంటే ఈ సాంగ్ కి సంబంధించి 13th December 2025 రోజున ఈ సినిమాకి సంబంధించినటువంటి ఏదైతే ఫుల్ సాంగ్ ఉంటుందో ఆ రోజు రిలీజ్ చేస్తామని చెప్పేసి మూవీ టీం అయితే మనకి అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ముఖ్యంగా దీంట్లో పవన్ కళ్యాణ్ గారు డాన్స్ స్టెప్ ఒకటి అయితే వేస్తున్నారనమాట. సో ఆ డాన్స్ స్టెప్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉందన్నమాట. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 0.07 సెకండ్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఒక క్యాప్ ని పట్టుకుని అటు తిప్పి తల మీద పెట్టుకునేటటువంటి స్టెప్ అనమాట. ఆ ఒక్క స్టెప్ ని దీంట్లో పెట్టినారు. సో అది వీళ్ళు చెప్తున్నారు ఇదొక డాన్స్ నెంబర్, డాన్స్ బస్టర్. ఇక్కడ చార్ట్ బస్టర్ అంటారు. అంటే సాంగ్ ప్రతి ఒక్కళ్ళ నోట్లో నా దగ్గర ఆ పేరు వస్తుంది. దీన్ని డాన్స్ బస్టర్ అంటే నాకు దీన్ని బట్టి అర్థమైన విషయం ఏంటంటే ఈ సాంగ్ వచ్చేపాటికి ఈ రేపొద్దున రిలీజ్ అయితే కనుక చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు, ట్విట్టర్ లో కావచ్చు, మరొక ప్లాట్ఫామ్స్ లో కావచ్చు, అన్నిటిలో కూడా రీల్స్ చేస్తారు అనేది అయితే వీళ్ళు ఇండైరెక్ట్ ఇండికేట్ అవ్వడం జరిగింది. మొత్తం చెప్తున్నారు స్టెప్ వేస్తే భూకంపం పక్కాగా ఉంటది. అదేవిధంగా 14వ సెకండ్ 13వ సెకండ్ దగ్గర పవన్ కళ్యాణ్ గారు ఇంకో స్టెప్లు ఉంటాయి. ఇవన్నీ కూడా తీన్మారు, తొలి ప్రేమ, సుస్వాగతం ఆ సినిమాల టైంలో ఉండేటువంటి స్టెప్లు అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా నాకైతే ఇప్పుడు వేయించినట్టయితే అనిపించింది. ఆ క్యాప్ ని తిప్పడం కావచ్చు, పంజాబ్ సినిమాలో ఒక స్టైలిష్ లుక్ ఉంటుంది కదా, సో అలాంటి లుక్ లో ఈ సాంగ్ లో పవన్ కళ్యాణ్ గారు ఈ ఎంటైర్ సాంగ్ మొత్తం కూడా సూట్ లో ఉన్నారన్నమాట. పవన్ కళ్యాణ్ గారు బ్లాక్ కలర్ సూట్, టాప్ టు బాటమ్ మొత్తం కూడా బ్లాక్ అనమాట. సో ఇది హైలైట్ గా చెప్పొచ్చు. మొత్తానికి రేపొద్దున వెనకాల సెట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. డాన్సర్స్ బాగున్నారు. వేయడానికి ఒక 2 స్టెప్లు అయినప్పటికీ కూడా ఇది పవన్ కళ్యాణ్ గారి బిగ్గెస్ట్ డాన్స్ బస్టర్ అని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది. చెప్తున్నా కదా ఒక సెన్సేషన్ అయితే ఈ సాంగ్ రేపొద్దున వస్తే చూస్తారు కదా. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కదా చిరంజీవి గారి మేసాల పిల్ల, ఆ తర్వాత ఇది కూడా చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నట్లయితే అర్థమవుతుంది. ఈ సినిమాకి సంబంధించి మూవీని వచ్చేసి మైత్రి మూవీ మేకర్స్ వారు అయితే దీన్ని నిర్మించడం జరుగుతుంది. మనకి బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాని ఇచ్చినటువంటి హరీష్ శంకర్ గారు ఈ సినిమాని అయితే డైరెక్ట్ చేస్తున్నారు. ఇంకా ఈ సినిమాని వచ్చేసి దేవిశ్రీ ప్రసాద్ గారు దీనికి మ్యూజిక్ ఇవ్వడం జరుగుతుంది. అంటే గబ్బర్ సింగ్ అనే సినిమాకి కూడా పవన్ కళ్యాణ్ గారికి దేవిశ్రీ ప్రసాద్ గారు ఇవ్వడం అయితే జరిగింది. దేవిశ్రీ ప్రసాద్ గారు ఇచ్చినటువంటి ప్రతి సినిమాకి సంబంధించి సాంగ్స్ అన్నింటినీ కూడా చాలా బాగుంటాయి అనమాట. అద్భుతంగా ఉంటాయి పవన్ కళ్యాణ్ గారికి. అలాగే తమన్తో వచ్చినటువంటి సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ లో. సో ఈ సినిమాకి వచ్చేసి దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ డైరెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇదనమాట మొత్తానికి అయితే దేక్ లేంగే సాలా సాంగ్ ప్రోమో ప్రస్తుతానికైతే దాదాపు 1.4 మిలియన్ అనుకుంటా. సో అంతే, అదేవిధంగా ఒక 40K లైక్స్ తో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఈ సాంగ్ అయితే. సో సాంగ్ ప్రోమో ఎలా ఉంది, మీకు అభిప్రాయాన్ని తెలియజేయండి.